హలో అండి. హలో అందరికి. హలో అండి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అయితే 2 days తర్వాత మళ్ళీ మన ఛాలెంజ్ 2 days తర్వాత మేము నిన్న పెట్టినాము. ఈ మైక్ లేకపోతే ఇది ఒక తలకాయ నొప్పి. ఇంకోటి ఈ మధ్య కొత్త ఫీచర్ ఒకటి అప్డేట్ అయ్యి ఆటోమేటిక్ గా యూట్యూబ్ లో అయితే ఇంగ్లీష్ వీడియోస్ వస్తున్నాయి. అన్న వాయిస్ బాగాలేదు, అక్క వాయిస్ బాగాలేదు అని చెప్పి పెడుతున్నారు. అదే మేము కావాలని పెట్టట్లేదు, అది ఆటోమేటిక్ గా వస్తుంది. మీరు పైన ఆ వీడియోకి పైన 3 dots ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి మీరు అక్కడ కింద ఆడియో ట్రాక్ అని ఉంటది, దాంట్లోకి వెళ్ళి మీరు మన ఒరిజినల్ ఆడియో తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే అదైతే మనకు ఒరిజినల్ బాగుంటది. చాలా మంది యూట్యూబ్ అప్డేట్ చేసింది ఏంటంటే అందరు క్రియేటర్స్ వరల్డ్ వైడ్ గా చూడాలి, అందరినీ కూడా అందరికి పరిచయం చేయాలని చెప్పి ఒక ఛానల్ ఒకటే దగ్గర ఒక రీజియన్ లోనే కాకుండా అన్ని రీజియన్స్ లో ఉండాలి అని చెప్పి యూట్యూబ్ అందరివి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరివి మనకి మహారాష్ట్ర అటు సైడ్ ఉండేటోళ్ళు హిందీలో చేస్తే వాళ్ళవి మనకు తెలుగులో రావడము, యుఎస్ లో ఇంగ్లీష్ లో చేస్తే అవి కూడా తెలుగులో రావడం, అంటే ఇట్లా మనవి హిందీలో రావడం ఇట్లా అవుతుంది. అది కొంతమందికి యూజ్ అవుతుంది ఆ ఫీచర్. ఆ యూజ్ అయిన వాళ్ళు యూజ్ చేసుకోండి. కానీ మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, అన్న వాయిస్ మిస్ అవుతుంది బాగాలేదన్న అని చెప్పి పెడుతున్నారు. అది మనం ఏం చేసింది కాదు, యూట్యూబ్ ఇచ్చింది. కాబట్టి మీరు పైన వెళ్ళిపోయి దాన్ని క్లిక్ చేసుకొని ఆడియో అయితే చేంజ్ చేసేసుకోండి. మీకు మన లాంగ్వేజ్ లో వచ్చేస్తుంది, మంచిగా అర్థమవుతుంది, నీట్ గా ఉంటది. అయితే మన సబ్స్క్రైబర్ ఏంటంటే 20 eggs తోని ఆమ్లెట్ చేయన్న, ఆమ్లెట్ చేసి ట్రై చేయండి అని చెప్పి అయితే పెట్టినారు. అయితే మేము ట్రై చేసినాం, కానీ 20 గుడ్లతో తిన్నామంటే అంతే. ఇంకా ఆ వేడికి నైట్ ఎగిరిపోతాం. అసలే మనకు కొంచెం వేడిని కంట్రోల్లో చేసుకుంటా ఉంటాం ఏది తిన్నా. కాబట్టి 20 అనేది కొంచెం ఇంపాసిబుల్. అది సరే, నేను తినగలిగినా, నేను జర బలవంతంగా మీకోసం తినగలిగిన, అక్క మమ్మీ అయితే తినడం కష్టమే. కాబట్టి ఇంక ఇది వద్దులే అని చెప్పి వాళ్ళ కోసం అని చెప్పి ఒక లిమిట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఒక 10 eggs తో అయితే 10 కూడా మాకు ఎక్కువనే, మిగతా వాళ్ళకి ఎక్కువనే 12 కొట్టినా ఫస్ట్ ఇంకా వదిలే. అయితే 10 eggs తోనైతే ఈచ్ ఆమ్లెట్ వేసుకున్నాం. 10 అది ఫస్ట్ వేసినప్పుడు ఇంత లావు ఉండే, చూడగానే భయంకరంగా, చూడగా సన్నగా అయిపోయింది. ఇంకా చూద్దాం అసలు ఎట్లా వస్తుంది. గట్టిగా పిజ్జా ఉన్నట్టు చేసింది మా మమ్మీ. పిజ్జా అని కాదు, ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు అట్లనే ఉండే, జర చల్ల పడిపోలేదా, గట్టిగా అయిపోయింది. అంటే పిజ్జా రొట్టె లెక్క అయింది. అయితే మన సబ్స్క్రైబర్ అక్క 20 eggs తో ఆమ్లెట్ చేయండి అన్నారు, కానీ అది ఈచ్ వన్ అని చెప్పి అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి 30 గుడ్లు ఇప్పుడు మొత్తానికి ఓవరాల్ ముగ్గురిది కలిపి అయితే 30 గుడ్లతో అయితే ఆమ్లెట్లు ఇవి. ఇదైతే చేస్తాం. అసలు లేట్ చేయకుండా చూసేద్దాం. చచ్చడాయ్ పిజ్జాలు వచ్చేసినాయి చూడండి. అసలు ఎంత 3 లావు పిజ్జాలు చూడండి. దీనికి తోడు బటర్ మిల్క్, ఎందుకంటే కొంచెం అది మంచిగా ఇట్లా వెళ్ళిపోవాలి స్మూత్ గా. దానికి తోడు మళ్ళీ దీని తర్వాత సైడ్ ఎఫెక్ట్లు ఏవి రావద్దుగా మనకి. అసలే అన్నం లేక ఈ మధ్య ఏడుస్తున్నాము. మా మమ్మీకి అక్క కంటుంది కానీ నాకే. ఇక మొత్తానికి ఇదైతే తీసుకున్నాం. దీని కింద పెట్టేద్దాం సేఫ్ గా. నేనైతే ఇట్లా పట్టుకున్నా సేఫ్ గా. ఇంకో ఇది వచ్చేసి ఆమ్లెట్ కాదురా, 10 గుడ్లు ఆమ్లెట్ తింటే ఏమన్నా ఉంది చూడండి. ఇది నాది డౌటే, నా దాంట్లో 10 వేసుకొని ఆమ్లెట్ తిన్నాం కానీ ఇంత లావు ముఖం మీద కొట్టు చచ్చిపోయేటట్టు. అందరికి అట్లనే ఉంది, పట్టు కొడతా. ఉల్లిగడ్డ కూడా ఇలా ఉప్పే. మా మమ్మీ ఉల్లిగడ్డలు ఏమేలే, అవి వేసినంటే ఇంకా లావింత వచ్చేది. ఇక పిజ్జానే అయ్యేది. ఏందన్నా ఆమ్లెట్ అడితే పిజ్జా చేసిన ఉప్పు గుడ్లే. అయితే ఆమ్లెట్ అన్నమాట. మన సబ్స్క్రైబర్ ఇంతకీ అడిగిన వాళ్ళు ఎవరో కాదు, ఈ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, వీళ్ళ కోసం అయితే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. వీళ్ళు ఇంకా అక్కని మమ్మీని అడిగినారో లేదా కానీ నేనైతే జస్ట్ ఇద్దరిని బాగా వస్తుంది కదా అని చెప్పి ఇంకా మేము మమ్మీ అస్సలు లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేద్దాం. కాదురా, అలమెల్లిగడ్డ వేస్తే ఏడ ఇరుగుతుందా అని చేయలేదు. ఇది గట్టిగా ఎట్లుందేంద్రా, చల్లగా అయిపోయి జీవితం. నువ్వు ఒకసారి గుడ్డు నోట్లో వస్తే మమ్మీ ఫస్ట్ మడత పెట్టుకొని, మడత కూడా పెట్టుకోను, ఈ జూడు ఫోన్లు కూడా అవుతలేదు, లేచిపోతుంది. అది కాదు, చిన్నప్పుడు మమ్మీ నోట్లో ఆమ్లెట్ పోస్తే కొన్ని సంవత్సరాల వరకు నువ్వు గుడ్డు తినలే కదా. ఇప్పుడు ఇది తిన్నాక మినిమం 1 year తినలేను. నేను అసలు ముట్టలేదు. ఒక పక్క నవ్వుతుంటేనే ఇంకో పక్క నీ శ్వాసన వస్తుంది. మమ్మీ ఎంత నూనె పోసినావు మమ్మీ? తక్కువ. అమ్మా ఇది ఆమ్లెటా లేదంటే మీటా?
ఫాస్ట్ ఇట్లా గుడ్డుతో తిన్నట్టుంది. దొడ్డుగా కండగా మమ్మీ ఆమ్లెట్ ఎంత టేస్ట్ ఉంటుందిరా. మీ ఇంత బరువు ఉంది ఒక్కొక్క ముక్క. చల్లగా ఎదురా చూడండి ఎంత బరువు ఉందో. దీని లోపల చూడండి ఎంత తిక్కుగా. మమ్మీ అయిపోతుంది. మమ్మీ మెల్లగా తిని మమ్మీ. అక్కనే నన్ను కూడా తినేది కవర్ చేయి. నువ్వు ఫాస్ట్ తినమని చూస్తుంది అక్క. నువ్వు ఫాస్ట్గా తినేస్తే వదిలేద్దామని. ఏది మటన్ ఇది ఇంత లాభం ఉంటుందా ఇట్లా గుడ్డ అసలు చూడు గ్యాప్ కూడా లేదు ఇంకా. భయపడాల్సింది నేను. నీ ఛానల్ నువ్వు తగ్గిస్తు భయమో నిజమో. మా అక్క ఆమ్లెట్ తిన్నా నాకు డౌటే. అంటే మా అమ్మ అంతే తెలియదు అంతే తెలియదు. నాకు మమ్మీ ఎందుకు చదివి ఉంటున్నాను ఒప్పుకోవాలి. నాకు బాధ మమ్మ అట్లా తొందర తింటే. మరి మనది ఎంత గుడ్డ షాప్ అయితే మాత్రం ఇన్ని గుడ్డ వేసుకొని తింటుంటూ ఇన్ని గుడ్లను వేస్ట్ చేస్తారా. గుడ్డ షాప్ అనే ఇంకా 150 పెడితే బయట వస్తాయి. దానికి గుడ్డ షాప్కి ఏం సంబంధం? 150 పెడితే బయట వస్తుంది కానీ వేస్ట్ చేయం. అమ్మా అప్పుడు మన గుడ్డ షాప్లో గబ్బును ఒకసారి ఊహించుకో. ఇప్పుడు నన్ను చూసినావు అనుకో చాలా నీకు గుడ్డ షాప్ కాదు మమ్మీ. అప్పుడు చింతలకుంట కాడ యాక్సిడెంట్ అయింది చూడండి. వద్దు నాన్న 10 గుడ్లు అక్క ప్లీజ్ అక్క. వద్దురా. ఇప్పుడు దీనిలో సెకండ్ విన్నర్ ఉండాలి ఎవరో ఒకరు. నువ్వే ఏనిక లేదు అట్లా. వేట కథ అయితే సెకండ్ విన్నర్. వీడి బాధ నేను చెప్పనా అక్క? నా మొహం గజ్జిరే వాళ్ళనేది ఇది కోరిక. అది కాదు కానీ నేను తినేసాను నా మొహం గజ్జి వేసాను. సరే నన్ను ఛాలెంజ్ ఇవ్వరు. ఎందుకమ్మా తింటున్నావు అసలు ఛాలెంజ్ నువ్వు అతను పడుకుంటా. ఈ ఛాలెంజ్ నువ్వు తినాలి. నేనంటే ఎక్స్క్యూజ్ పాపం. ఐఎమ్ ఓన్లీ చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ఛానల్. యు ఆర్ ది మెయిన్ రోల్. నో అంటే నేనే పిక్చర్. మా మమ్మీ ఆల్వేస్ విన్నర్ 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 చికెన్ డిన్నర్ లాగా మా మమ్మీ ఏడుంటే ఆడ విన్నర్ అవ్వాలి కాబట్టి విన్ అవుతుంది. వీడు విన్ అవ్వడానికి పోటీ పడాలి. ఛాలెంజ్ అనేది ఉంటే అది మొహాన కుచ్చిపోయిందా పులిపోయిందా పుచ్చిపోయింది ఇవన్నీ నేను చూడ. నేను విన్నర్ ఆల్వేస్ నేను విన్నర్ అవ్వాలనేది నాకు ఉంటది. ఇప్పుడు నాకు లేదు. ఈ రోజు 4 గుల్లలు వస్తే నెక్స్ట్ మంత్ అవి పోతాయి. ఓడిపోతే నాకు లేదా మమ్మీ? నీకు లేదు. స్లో తిన్నాడు ఫాస్ట్ తిన్నాడే కానీ మొత్తానికి తింటలేను నేను కూడా. ఎందుకు తినాలి మరి స్లోగా? పట్టద్దా నాకేమి ఇంత మందం వేస్తారు. మీరేమో సన్నగా 2 పప్పి అట్లా మాట్లాడకరా. చూడండి నా ఆమ్లెట్ ఎట్లుంటారా అసలు మందం చూడండి. అసలు దీన్ని ఎవరన్నా గుడ్డ అంటారా? అసలు ఇది గుడ్డ కాదు. నేను నాన్ స్టాప్ నేను ఎట్లా తిన్నా నువ్వు ఎట్లా తిన్నావు? నేను మా ఊడు ఏదో చేసిండేమో అనుకుంటున్నా నేను. ఏమో కలిపిన నోట పెట్టుకో వదిలేరు. ఇక నేను మోతున్నా లేసి నాకు వాంతి వస్తుంది. మా డాడీ టెక్నిక్ అన్నా మా మమ్మీకి తెలిస్తే బాగుండు. తిన్న ప్రతిసారి పోయి కక్కేస్తుండే. మా డాడీకి ఎంత టెక్నిక్ తెలుసా అండి. ఇప్పుడే అన్నం తిన్నా కూడా అంటాడు ఇట్లా బుడక్ అంటాడు. కథం అయిపోయింది. మధ్యాహ్నం బాగా ఇడ్లీలు మటన్ వేసి కుమ్ముకున్నా. ఇప్పుడు మళ్ళా 10 eggs అంటే అరే రేపు పొద్దున్నకి గుల్లలేరా నీకు? ముందే 20,000 పెట్టి సన్ స్క్రీన్ వాడుతున్నావు.
50,000 సర్జరీ చేపిద్దాం. నేను ఏదో మా తమ్ముని జోక్ చేస్తా కానీ మీరు అవన్నీ సీరియస్ తీసుకోకరు. వాళ్ళ తెలుసు, అది నేర్పించుడే నా పని. నాకు మస్తు సరదా అనిపిస్తుంది. అలా తెలుసు. నాకు ఇక వాంతి వస్తుంది. కానీ నైట్ నిజంగా నీకు గుళ్ళలు వెళ్తే ఆల్రెడీ ఒకటి వెళ్తుంది. చూడండి అక్క తమ్ముడికి ఎంత ప్రేమలా. ఆ మమ్మీ ఎటన్నా పోనీ ఇక. పాపం మా మమ్మీ నిజంగా ఇప్పుడే వస్తాయి 1 గంటలో. ముందే మా మమ్మీ స్కిన్ చాలా సెన్సిటివ్. ఎందుకురా ఈ ఛాలెంజ్లు అన్నట్టు మన సబ్స్క్రైబర్ల కోసం చేయాలిగా. మీరు కూడా ఎందుకంటే ఇట్లా ఫేస్ ఖరాబ్ అయ్యేది, ఒళ్ళు వేడి చేసేవి చెప్తారు. నా కోసం మంచి మండి బిర్యానీ, చికెన్ బిర్యానీ టైం పెట్టుకొని వీళ్ళు ఒక్కడనే టైం పెట్టుకొని ఇది ఒక్కడే తినేది. ఇంకా ఆపేసే వడగిగా ఎట్లా కొడిపోయినావు. ఎట్లా ఓడిపోయిన దానికి ఇప్పుడు ముఖం ఎందుకు ఖరాబ్ చేసుకోవడం అని చెప్పి మా అమ్మ ఆలోచించింది. కానీ అదంతా తిని ఇప్పుడు ఇంత దానికి వచ్చిన మరి ఆయనతో ఆల్రెడీ బ్యాగ్ గాల్లో కలిసి మరి ఆయనతో తినకపోతే నేను తినలే మొత్తం. రేపు ఛాలెంజ్ లేదు ఇక. రేపు మంచిగా ప్యాకులు గీకలు అన్ని మా అక్కని అడిగి ఆ అందరి రహస్యాలన్నిటి అవన్నీ వేసుకొని మళ్ళీ ఎల్లుండి మంచిగా ఇంకోటి మన సబ్స్క్రైబర్లు అడిగిన ఛాలెంజ్తో మీ ముందుకు వస్తా. ఇది మంచిగా నచ్చిందని అనుకుంటున్నా. అయితే 20 ఎగ్ ఛాలెంజ్ అన్నారు కానీ మనం 30 ఎగ్ ఛాలెంజ్ చేసినాం ముగ్గురం కలిసి. అది ఈచ్ అని చెప్పలేదు కాబట్టి అట్లా అంటున్నా. అంతే, తొండి ఏం లేదు ఇందులో. 10 నిజానికి 20 ఈచ్ అనేది తినడం అనేది చాలా కష్టం. అది ఓ రోజంతా తినకుండా ఇంకా నైట్ వరకు ఉండి తినగలుగుతారేమో కానీ అందులో ఒకరు తినగలుగుతారు కానీ అందరు సహకరించలేరు కదా. కాబట్టి అది అవ్వదు. అందుకే ఇట్లా చేసినాం. మీకు సాటిస్ఫై అయింది అనుకుంటున్నా. వాళ్ళకి నీ వల్ల ఎన్నడు కాదులే కానీ మమ్మీ వల్ల అయింది. నేను నా వల్ల ఎందుకాలే ఇంకో మొత్తం తినేసిన. నువ్వు ముందు తినాలి. నువ్వు ఆ ప్లేట్ కనబడదు, నువ్వు తినవు కాదు, ఎందుకు చేస్తాడో తెలియదు. గతపరగాడని ఎన్నిసార్లు తిట్టుకురాలి. కాదు మా తమ్ముడికి నేనంటే ప్రాణం. అక్క ప్రతి వీడియోలో ఉండాలి. ఇంకా మా అక్కని తెచ్చుడే బంద్. పోయినసారి గతం అయిపోయింది ఈ ఛాలెంజ్ తో. మొన్నటి వరకు ఇంకా వేరలేము ఈ ఛాలెంజ్ తో. ఇంకా క్లోజ్. ఈ అక్క కనబడదు ఇక. మీకు మీరు ఇక కామెంట్లలో పెట్టి వర్షాలు కురిపించి ఇక మా అక్కని ఏం లేదు వస్తూనే ఉంటా. ఇంకా రాదు రప్పియండి. అట్లనే అంటాడు. నెక్స్ట్ వీడియోలో నేను కూడా వచ్చి కూర్చుంటా చూడండి. సరేలే ఇంకా సంగాభిషేక్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా మీకు కావాల్సిన అది మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కామెంట్ చేయండి. నేను ప్రతిదీ చేస్తా. ఈసారి ఒక టార్చర్ పెట్టుడి కానీ అది వీడు ఒక్కడే కూర్చొని తినాలని పెట్టుది. నేను ఒక్కడే కూర్చొని తినేది మీరు చూస్తా అంటే నేను మంచిగా ఒక్కడే కూర్చొని మీకు ఏం కావాలంటే పెద్ద పెద్ద కుంభాలు పెట్టుకో. అది పెట్టారు. టైం పెట్టుకొని ఎందుకంటే ఒక్కడే కాబట్టి నేను 2 రోజులు తిండి తినకుండా ఒక వీడియో చేస్తా. మళ్ళీ 2 రోజులు గ్యాప్ తీసుకుని ఇంకో వీడియో చేస్తా. చూద్దాం మీరు ఎట్లా అడిగితే అట్లనే చేస్తాయి. మొత్తానికి అయితే మీరు అడిగింది చేసేది. అయితే అదనమాట ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్